ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్న రాత్రి వైజాగ్ నుంచి చింతపల్లి బయలుదేరిన ఆఖరి బస్సు మార్గమధ్యంలో ఘోర ప్రమాదానికి గురైంది. ఈ సమయంలో ఎక్కడికైనా వెళ్తావు? నీకు నచ్చినన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు. అర్జున్, నిన్ను కాపాడి నాకు పుత్రశోకం తప్పించింది ఈ అమ్మాయే నాన్న. ఇంత సహాయం చేశాక నీ దారి నీదని నేను పోనివ్వలేను. దయచేసి నువ్వు మాతో ఉండిపోమ్మా. అది మావయ్య గారు జరిగింది. నిన్ను ఇన్ని కష్టాలు పాలు చేసిన పాపం మాదే. ఆ దేవుడు మమ్మల్ని క్షమించడు. అయ్యో, అంత మాట అనకండి మావయ్య గారు. ఇందులో మీరు చేసిందేమీ లేదు. ఇదంతా విధిరాత అంతే. ఆ విధిరాత నీతో మరి ఇంతలా ఆడుకోవాలా? నీకు ఇన్ని పరీక్షలు పెట్టాలా? ఒంటరిగా ఇంతకాలం ఎలా నెగ్గుకొచ్చావమ్మా? ఒంటరిగా ఎక్కడున్నాను మావయ్య గారు? మిత్రగారి ప్రతిరూపం నాకు తోడుగానే ఉన్నాడు కదా. ఏంటి, మిత్ర ప్రతిరూపమా? అవును మావయ్య గారు. మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోయే సమయానికి మిత్రగారి ప్రతిరూపం నా కడుపులో ఎదుగుతోంది. ఆ ప్రతిరూపమే ఇప్పుడు మీ మనవడిగా మీ కళ్ళ ముందే తిరుగుతున్నాడు. అవునా? ఎక్కడమ్మా వాడు? ఒక్కసారి వాడిని చూపించమ్మా. మీ మనవడు ఎవరో కాదు మావయ్య గారు, జున్ను. ఏంటి, జున్ను నా మనవడా? మిత్ర రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ? అవును మావయ్య గారు. వాడు నాకు మొదటిసారి పరిచయమైనప్పుడే అనుకున్నానమ్మా, వాడితో ఏదో బంధం నాకుందనిపించింది. వాడి మాట తీరు, వాడి నడవడిక, మిత్ర చిన్నప్పుడు ఎలా ఉండేవాడు, ఇప్పుడు జున్ను అలానే ఉన్నాడు. మీ అత్తయ్య కూడా చాలాసార్లు ఇదే మాట నాతో అనింది. నువ్వు తిరిగొచ్చావనే సంతోషంలోనే నేను ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాను. అలాంటిది జున్నుగాడు నా మనవడని తెలిసాక ఇంకా ఈ సంతోషాన్ని గుండెల్లో మొయ్యలేకపోతున్నాను. అర్జెంటుగా ఈ విషయాన్ని మీ అత్తయ్యకి చెప్పేయాలి. మావయ్య గారు వద్దు, ఇప్పుడప్పుడే ఈ విషయాలు ఎవరికి చెప్పొద్దు. ఎందుకు లక్ష్మి? నా ముందున్న లక్ష్యాన్ని నేను చేరుకోవాలన్నా, నా బాధ్యతల్ని నేను నెరవేర్చాలన్నా ఇప్పుడు నా గురించి ఎవరికీ తెలియకూడదు మావయ్య గారు. దయచేసి అర్థం చేసుకోండి. అవునమ్మా, నువ్వు చెప్పింది కూడా నిజమే. సరేనమ్మా, ఈ ఆనందాన్ని మీ అత్తయ్యతో పంచుకుందాం అనుకున్నాను. కానీ సమయం వచ్చే వరకు ఎదురు చూస్తానమ్మా. సరే, ఇప్పుడైతే నా మనవణ్ణి మనసారా హత్తుకుని ఒక ముద్దు పెడతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.